స్థిర సుఖాసనము. సరే, ఎవరికైనా ఒకరికి అన్మ్యూట్ ఇస్తారా? అందరికీ ఆప్షన్ ఉంది మ్యామ్. రిషిత, మీరు పలుకుతారా నాతో పాటు? మీతో పాటు శిరీష అండి. హలో అధికార అందరూ స్థిర సుఖాసనము. రిలాక్స్ గా ఉండాలి. ప్రశాంతంగా గాలి పీల్చి వదలాలి. ఇన్హేల్, ఎక్సేల్. స్లోలీ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. మనం ఇప్పుడు 3 సార్లు ఓం మంత్రం చేయబోతాము. ఓం మంత్రం చేసేటప్పుడు గాలి తీసుకుని వదిలేటప్పుడు ఓం చెప్పాలి. ఓం అనేది దీర్ఘంగా ఉండేలాగా చూసుకోవాలి. నాభి నుంచి శబ్దం వచ్చేలాగా గమనించుకోవాలి. ఓ అన్మ్యూట్ ఇవ్వండి సార్ ఒకరికి. రిషిత, నాతో పాటు ఓం చెప్పండి. శిరీష శిరీష, శిరీష ఉన్నారా? ఉన్నాను. ఓకే, నాతో పాటు ఓం చెప్పండి. ఓకే. ఓ ఇన్హేల్. ఓ ఇప్పుడు మనం పతంజలి శ్లోకం. యోగేన చిత్తస్య పదేన వాచా యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. పతంజలిం ప్రాంజలిరానతోస్మి. అఖండమండలాకారం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. రత్నాకరా దౌతపదా రత్నాకరా ధౌతపదా హిమాలయ కిరీటిని హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాద్యాం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం. వందే భారతమాతరం. ఓం సహనా భవతు. ఓం సహనా భవతు. సహనౌ గుణత్తు సహనౌ భునత్తు. సహ వీర్యం కరవావహై. సహ వీర్యం కరవావహై.
తేజస్వినావదీతమస్తు తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై మా విద్విషావహై ఓం శాంతి 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 ఓం శాంతి 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 హరి ఓం. హరి ఓం. అందరూ మీ ఎడమ చేత్తో కుడి చేతి పిడికిల్ని వెనక్కి తీసుకుని వెళ్ళి పట్టుకొని డీప్ గా ఇన్హేల్ చేస్తూ మీ ఛాతిని ఎక్స్పాండ్ చేయండి. ఇప్పుడు ముందుకు వంగుతూ ఎక్సేల్ చేస్తూ ముందుకు వంగి మదర్ ఇన్ ల్యాండ్ కి సరెండర్ టు ద మదర్ ల్యాండ్, సరెండర్ టు ద ఆల్మైటీ, సరెండర్ టు ద అవర్ పేరెంట్స్, అవర్ గురూస్. ఇన్హేల్. చేతులు రబ్ చేస్తూ కళ్ళ మీద మళ్ళీ ఒకసారి with beautiful smile, see your palms. హరి ఓం. మనం ఇప్పుడు మొదటగా లూజనింగ్ ఎక్సర్సైజ్ తో మొదలు పెడదాం. నేను మీకు అందరికి విజిబుల్ గా ఉన్నాను కదండి, కనిపిస్తున్నానా శిరీష గారు? ఫుల్ గా కొంచెం మీ లెగ్స్ కనబడట్లేదు. ఏంటి మ్యామ్? లెగ్స్ ఒకసారి ఆ. back. కనిపిస్తున్నారు. ఓకే. లూజ్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. లూజ్ యువర్, అందరూ చేయాలి, లూజనింగ్ చేసుకోవాలి మన బాడీ పార్ట్స్ ని ఏదైనా ఆసనాలు చేసే ముందు. కాబట్టి లూజనింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. లెగ్స్ సైడ్ వేస్ కి, ఫ్రంట్ కి, అప్వర్డ్స్, డౌన్వర్డ్స్, ఫ్రంట్, సైడ్ వేస్, చేయండి. రిలాక్స్. అందరూ స్థితికి రండి, స్థితి తాడాసన స్థితికి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, ఫింగర్స్ టుగెదర్ అండ్ క్లోజ్ టు ద బాడీ. ఐ కాంటాక్ట్, కళ్ళకి ఎదురుగా చూసుకోవాలి. చేతులు పైకి తీసుకెళ్ళి పీలుస్తూ మనము హీల్స్ ని అప్ అండ్ డౌన్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు సైడ్ వేస్ కి లెఫ్ట్. ఇన్హేల్, రైట్, లెఫ్ట్, రైట్, left,
రైట్. ఎక్సేల్ చేస్తూ చేతులు కిందకి. నెక్స్ట్ స్థితిలో తాడాసనాలు ఒక నిమిషం రిలాక్స్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. కౌంట్ చేయొద్దు నాన్న. క్రిష్ డోర్ అయ్యి, డోర్ వేసి. అందరూ మీ పాదాలు కొంచెం దూరంగా ఉంచుకోండి, 2 లేదా 3 అడుగులు. మనం ఇప్పుడు మొదటగా నిదానంగా చేసి తర్వాత వేగంగా చేద్దాం. అందరూ ఎడమ చేత్తో కుడికాలి పాదాన్ని, కుడి చేత్తో ఎడమకాలి పాదాన్ని తగలాలి. 1, మళ్ళీ పైకి, మళ్ళీ 2, మళ్ళీ పైకి 3. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్. ఇప్పుడు వేగంగా చేద్దాం. అందరూ ముందుకు వంగండి. వేగంగా 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Slowly inhale. Relaxing స్థితిలో తాడాసనం. ఇప్పుడు మనము హ్యాండ్స్ లూజనింగ్ చేద్దాం. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. సైడ్ నుంచి ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. ఇప్పుడు అందరూ ఇన్హేల్ చేస్తూ వెనక్కి కారు చూడండి. ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. ఇప్పుడు మనము రిలాక్స్ అవ్వండి స్థితిలో తాడాసనాలు. తలకు సంబంధించినవి చేద్దాము. ముందుగా తల ముందుకు వెనక్కి అనడం. ఇన్హేల్ చేస్తూ వెనక్కి అనాలి, ఎక్సేల్ చేస్తూ మేడం సారీ, ఎవరైతే క్యామ్ ఆన్ చేసుకోవాలో వాళ్ళందరూ ఆన్ చేసుకోండి. మీరు ఎవరైనా మాకు కొంచెం క్లారిటీ కావాలి. ప్లస్ అలాగే వీల్ అవ్వకపోతే కనుక అప్పుడు ఆఫ్ చేద్దరు. కానీ మీరందరూ ఒకసారి కెమెరా ఆన్ చేసుకోగలరా? చాలామంది ఆఫ్ చేసుకున్నారు. సార్ రాజు సార్. ఇన్హేల్ చేస్తూ వెనక్కి. అదే సార్, కొంచెం నేను హాస్పిటల్లో ఉన్నాను సార్, చేయడానికి ఇక్కడ వీలు కావట్లేదు సార్. ఓకే ఓకే ఓకేనండి. ఓకే అదే మా బాబుని అడ్మిట్ చేశాను సార్, 3 days ఇంకా వీలు కాదు సార్, హాస్పిటల్లో ఉన్నాను. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మేడం కంటిన్యూ చేయండి. ఎవరైతే కెమెరా ఆన్ చేసుకోలేదో వాళ్ళందరూ ఆన్ చేయండి. ఓకే. అందరు చేతులు కావాలంటే మనం నడుము పైన పెట్టుకోవచ్చు సపోర్ట్ కోసం. హెడ్ ఎక్సర్సైజెస్. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. ఇన్హేల్ ఎక్సేల్. ఇప్పుడు హెడ్ రొటేషన్.
హెడ్ రొటేషన్ చేసేటప్పుడు చాలా స్లోగా చేయండి, ప్లస్ పడవేసినట్టు చేయాలి పక్కలకి. వెనక వైపు నుంచి తీసుకొని ముందు వైపు వదలాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్సేల్. ఇప్పుడు కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్. ఎదురుగా చూస్తూ కళ్ళు పైకి, తల కదలకూడదు, కళ్ళు మాత్రమే పైకి చూడాలి, కిందికి చూడాలి. అప్వర్డ్స్, డౌన్వర్డ్స్, అప్వర్డ్స్, డౌన్వర్డ్స్, అప్వర్డ్స్, డౌన్వర్డ్స్, అప్వర్డ్స్, డౌన్వర్డ్స్. ఇప్పుడు సైడ్స్ కి, అంటే కుడి సైడ్, రైట్ సైడ్, ఫుల్ గా రైట్ సైడ్ చూడగలిగినంత 2 కళ్ళు అటే చూడాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ ఐ రొటేషన్, బాల్ రొటేషన్, అంటే పైకి చూసి, పక్కలకు చూసి, కిందికి చూసి, మళ్ళీ పక్కకు చూసి పైకి వెళ్ళాలి. బాల్ రొటేషన్ 1, 2, 3, 4. ఇప్పుడు రివర్స్ సైడ్, రివర్స్ లో యాంటీ క్లాక్ వైజ్ లో బాల్ రొటేషన్ 1, 2, 3, 4. ఇప్పుడు బ్లింకింగ్, ఒక 5 టైమ్స్ బ్లింకింగ్ చేస్తే రిలాక్స్ అవుతాయి. బ్లింక్, కళ్ళు గట్టిగా మూసి వదిలేయండి, కళ్ళు గట్టిగా మూసి వదిలేయండి. ఐ ఎక్సర్సైజ్ అయిపోయినాయి. ఇప్పుడు మనము ఒకసారి నోరు ఓపెన్ చేసి క్లోజ్ చేద్దాం ఒక 2 టైమ్స్. ఆ, క్లోజ్, ఓపెన్, ఆ, క్లోజ్, ఆ, క్లోజ్. నెక్స్ట్ హ్యాండ్స్ వి, హ్యాండ్స్ ముందుకు పెట్టుకొని టైటన్, లూజర్, గట్టిగా టైట్ చేయాలి. బిర్రుగా పిడికిలు బిగించి మళ్ళీ లూజ్గా వదిలేయాలి. లూజ్ చేయాలి, గట్టిగా టైటన్ చేయాలి, లూజ్ చేయాలి, టైట్ చేయాలి, లూజ్ చేయాలి. నెక్స్ట్ అప్వర్డ్స్, ఇన్వర్డ్స్, అప్వర్డ్స్, ఇన్వర్డ్స్, అప్వర్డ్స్, ఇన్వర్డ్స్. నెక్స్ట్ ఫిస్ట్ రొటేషన్. పిడికిలి మనము ఫస్ట్ స్లోగా చేయండి. ఇట్లా క్లాక్ వైజ్, పిడికిళ్ళు 2 క్లాక్ వైజ్ రొటేషన్. Four times clockwise and 4 times anti-clockwise. ఇప్పుడు షోల్డర్ రొటేషన్ చేద్దాము. అందరూ షోల్డర్స్ ని ముందుకు తీసుకొచ్చి ఎల్బోస్ ఆనిచ్చి అక్కడి నుంచి పైకి తీసుకెళ్ళాలి. 1, 2, 3, 4. Anti-clockwise 1, 2, 3, 4. ఇప్పుడు నడుము, వేస్ట్ రొటేషన్. అందరూ నడుము పై చేతులు పెట్టుకోండి. 1, 2, 3, 4. Anti-clockwise 1, 2, 3, 4.
నెక్స్ట్ నీ పెయిన్ ఉన్న వాళ్ళు రొటేషన్ చేయకూడదు, మిగతా వాళ్ళందరూ చేయండి. 1 2 3 4 యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4. నెక్స్ట్ యాంకిల్ స్ట్రెచింగ్. 1 పైకి కిందికి. 2 3 4. యాంకిల్ రొటేషన్. 1 2 3 4. యాంకిల్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. 1 2 3 4. టోస్ బెండింగ్ అండ్ ఓపెన్. నేల మీద మ్యాట్ మీద ఆనిచ్చి బెండ్ చేయడం, మళ్ళీ మామూలుగా లేవడం. నెక్స్ట్ అనదర్ లెగ్. యాంకిల్ అప్వర్డ్స్ డౌన్వర్డ్స్. 1 2 3 4. నెక్స్ట్ యాంకిల్ రొటేషన్ క్లాక్ వైజ్. 1 2 3 4. యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4. నెక్స్ట్ టోస్. 1 2 3 4. అందరికి అన్ని బాడీ పార్ట్స్ లూజనింగ్ అయినాయి, జాయింట్స్ కూడా లూజ్ అయిపోయింటాయి. ఇప్పుడు మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాం. అందరూ స్థితిలోకి రండి. స్థితి. మేడం మీరే మొత్తం కంటిన్యూ చేస్తారా చెప్పమంటారా? మేడం అంటే నాకు కూడా ఆప్షన్ ఇచ్చారు. ఏంటి? మీరే మొత్తం కంటిన్యూ చేస్తారా అనుకున్నా. క్లాస్ అందరూ స్థితిలోకి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ, ఐ కాంటాక్ట్. హ్యాండ్స్ ఇన్ అవుట్ బ్రీతింగ్. అందరు చేతులు ముందుకు తీసుకొచ్చి ఇన్హేల్ చేస్తూ వెనక్కి వెళ్ళాలి. వెనక్కి. ఎక్సేల్ చేస్తూ ముందుకు రావాలి. ఇన్హేల్, వెనక్కి, ఎక్సేల్, ముందు. ఇన్హేల్, వెనక్కి, ఎక్సేల్, ముందు. ఇంకొకసారి. ఇన్హేల్, ఎక్సేల్. స్థితిల తాడాసనాలు రిలాక్స్. స్థితిల తాడాసనాలు రిలాక్స్. ఇప్పుడు మనము యాంకిల్ స్ట్రెచ్ బ్రీతింగ్ చేద్దాము. స్థితి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు బాడీ. ఇక్కడ కొంచెం కాళ్ళు దూరంగా పెట్టుకోవచ్చు. మనము చేతులు పీలుస్తూ పైకి తీసుకెళ్ళాలి, యాంకిల్స్ కూడా పైకి. మళ్ళీ వదులుతూ కింది. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు స్థితిలోకి రండి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్. మనము హ్యాండ్స్ కి సంబంధించి బ్యాక్వర్డ్ వెళ్ళి టోస్ తగిలేది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇన్హేల్ డీప్లీ, ఆర్చ్ బ్యాక్. ఎక్సేల్, టచ్ టు యువర్ టోస్. Inhale deeply. Exhale. Inhale. Exhale. Inhale. Arch back deeply. And exhale. Inhale. ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే కిందికి తీసుకురండి. ఎక్సేల్. స్థితిలో తాడాసనాలు రిలాక్స్.
నెక్స్ట్ హ్యాండ్స్ అప్వర్డ్, head down. స్థితి heels together, toes together, hands close to body, eye contact. Inhale, exhale, only hands. Inhale, exhale. Inhale, exhale. Hands sideways నుంచి inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. అందరూ స్థితిలో తాడాసనాలు రిలాక్స్. ఇప్పుడు మనం టైగర్ బ్రీతింగ్ చేద్దాం. టైగర్ బ్రీతింగ్ కోసం మనము వజ్రాసనంలోకి వెళ్ళి అక్కడ మోకాళ్ళ మధ్య మన ఎల్బో నుంచి రిస్ట్ ఉండే అంత దూరం, అంటే మన ఒక మూర అంటాం కదా, అంతకంటే కొంచెం తక్కువగా దూరం పెట్టుకొని అక్కడి నుంచి మోకాళ్ళ నుంచి ఒక మన చెయ్యి అంత దూరం ఉంచుకొని అక్కడి నుంచి చెయ్యి పెట్టుకోవాలి. చేతులు పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ తల పైకి అనాలి, నడుము కిందికి అనాలి, హిప్ పైకి వస్తుంది. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ నడుము పైకి వెళ్తుంది, తల కిందికి వస్తుంది. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. అందరూ కాళ్ళు దగ్గరకు తీసుకొని ఇలా వంగి పైకి వెళ్ళండి, లేదా పర్వతాసనానికి వెళ్ళైనా పైకి వెళ్ళవచ్చు. అందరూ స్థితిలా తాడాసనాల్లో ఉండి ఒకసారి నేను ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేయబోతున్నాము. మీరు స్థితిలో తాడాసనాల్లో రిలాక్స్ చేసుకుంటా ఒక రౌండ్ నేను చేస్తా చూడండి, తర్వాత మంత్రానికి మొదలు పెడతాం. అందరూ కెమెరా ఆన్ చేసుకోండి. మీకు అందరికి నేను ఫుల్ గా కనిపిస్తున్నాను కదా. ఇప్పుడు సూర్య నమస్కారాలు మనకు 12 పోస్చర్స్ ఉంటాయి. మనకు ఇది ప్రణామాసన. ఇక్కడ నార్మల్ శ్వాస ఉంటది, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇది ఇక్కడ తీసుకెళ్ళి ఇట్లా వెనక్కి తీసుకెళ్తే హస్త ఉత్తానాసన. అందరూ చూడాలి, ఎవరు చేయకూడదు. ఇది హస్త ఉత్తానాసన. ఇక్కడి నుంచి ముందుకి ఇలా వంగి అక్కడి నుంచి చేతులు మన కాళ్ళ పక్కలకి ఎంత వీలైతే అంతే వంగండి. కాళ్ళ పక్కలకు కానీ అందినంత పెట్టుకోవాలి. ఇది హస్త ఉత్తానాసన. అక్కడి నుంచి కుడికాలు వెనక్కి తీసుకెళ్తాము. ఇది అశ్వ సంచలనాసన. కొంచెం తల పైకెత్తి చూస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎడమకాలు కూడా వెనక్కి తీసుకెళ్తాం. చతురంగ దండాసన, బ్యాలెన్స్ పోజు. ఇక్కడి నుంచి మోకాళ్ళు ఆనించి ఛాతీ ఆనించి మృదులు ఆనిస్తాము. అష్టాంగ నమస్కారము. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తాం. ఊర్ధ్వ ముఖ శ్వానాసన లేదా భుజంగాసన అని కూడా అంటాము. ఇక్కడి నుంచి వెనక్కి అధోముఖ శ్వానాసన. ఇక్కడి నుంచి రైట్ లెగ్ ముందుకు తీసుకెళ్ళాం కాబట్టి అదే ముందుకు తీసుకెళ్తాం. ఇన్హేల్ చేస్తూ అశ్వ సంచలనాసన. అక్కడి నుంచి రెండో కాలు కూడా ముందుకి పాదహస్తాసన. అక్కడి నుంచి రెండు చేతులు పీలుస్తూ పైకి హస్త ఉత్తానాసన, మరి ప్రణామాసన. ఇలా మనం చేస్తాము. మనం ఇప్పుడు ప్రార్థన నుంచి మొదలు పెడదాం. అందరం కలిసి అందరూ మ్యాట్ ముందు వైపు రండి. సూర్య నమస్కారాల్లో మ్యాట్ కు ముందు వైపు ఉండాలి. స్థితి heels together, toes together, hands close to body, eye contact. అందరూ నమస్కారాసనాలు పెట్టండి.
ప్రణామాసన లేదా నమస్కారాసన లేదా సూర్య నమస్కార స్థితి. నాతో పాటు చెప్పండి మ్యామ్. ఆ, ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండల వంకిరీటి కిరీటి ఆరి హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్ర హారీ హిరణ్మయ వపుద్ధృత శంఖ చక్ర ఓం మిత్రాయ నమః. ఓం మిత్రాయ నమః. అందరూ చేయాలి. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసనము, ఎక్సేల్ చేస్తూ పాద హస్తాసనము, ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ బ్యాక్ తీసుకెళ్ళండి, అశ్వ సంచలనాసనము, ఎక్సేల్ చేస్తూ చతురంగ దండాసనము. రెండు పాదాలు వెనుకుంటాయి, తల స్ట్రైట్ గా ఉంటుంది. అక్కడి నుంచి ఇన్హేల్ అండ్ ఎక్సేల్, నీస్ డౌన్, చెస్ట్ డౌన్, అష్టాంగ నమస్కారాసనం. ఇన్హేల్ చేస్తూ ఊర్ధ్వముఖ శ్వానాసనం, ఎక్సేల్ చేస్తూ అధోముఖ శ్వానాసనం. ఇన్హేల్ చేస్తూ అశ్వ సంచలనం, రైట్ లెగ్ ఫ్రంట్ తీసుకురావాలి. ఎక్సేల్ చేస్తూ రెండో లెగ్ కూడా తీసుకొచ్చి పాదహస్తాసనం. ఇన్హేల్ హస్త ఉత్తానాసనం, ఎక్సేల్ ప్రణామాసనం. ఓం రవయే నమః. ఓం రవయే నమః. ఇన్హేల్ హస్త ఉత్తానాసనం, ఎక్సేల్ పాదహస్తాసనం. లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఇన్హేల్ అశ్వ సంచలనాసనం, ఎక్సేల్ పర్వతాసనం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ సారీ చతురంగ దండాసనం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అష్టాంగ నమస్కారం. ఇన్హేల్ అధోముఖ శ్వానాసనం, ఎక్సేల్ ఊర్ధ్వముఖ శ్వానాసనం లేదా పర్వతాసనం. ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకురావాలి, అశ్వ సంచలనాసనం. రెండో లెగ్ కూడా ముందుకు తీసుకురావాలి, పాదహస్తాసనం. ఇన్హేల్ హస్త ఉత్తానాసనం, ఎక్సేల్ ప్రణామాసనం. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసనం, ఎక్సేల్ పాదహస్తాసనం. ఇన్హేల్ అశ్వ సంచలనాసనం, రైట్ లెగ్ బ్యాక్. ఎక్సేల్ చతురంగ దండాసనం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అష్టాంగ నమస్కారాసనం. ఇన్హేల్ ఊర్ధ్వముఖ శ్వానాసనం, ఎక్సేల్ అధోముఖ శ్వానాసనం. ఇన్హేల్ అశ్వ సంచలనాసనం, రైట్ లెగ్ ఫ్రంట్ తీసుకురావాలి. ఎక్సేల్ పాదహస్తాసనం. ఇన్హేల్ హస్త ఉత్తానాసనం, చేతులు కలిపి ఉంచాలి మ్యామ్, రూపా మ్యామ్. ఎక్సేల్ ప్రణామాసనం. నెక్స్ట్
ఓం బాణవే నమః. ఓం మాధవే నమః. ఇన్హేల్ హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ పాద హస్తాసన్. ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ అశ్వ సంచలనాసన్. ఎక్సేల్ చతురంగ దండాసన్. Exhale, Ashtanga Namaskarasan. Exhale and inhale. Next, inhale, Adho Mukha Svanasana. Exhale, Urdhva Mukha Svanasana, Adho Mukha Svanasana. Inhale, Asva Sanchalanasana. Exhale, Pada Hastasana. Inhale, Hasta Uttanasana. Exhale, Pranamasana. Om Khagaya Namaha. ఓం ఖగాయ నమః. Inhale, Hasta Uttanasana. Exhale, Pada Hastasana. Inhale, Asva Sanchalanasana. Exhale, Chaturanga Dandasana. Inhale and exhale, Ashtanga Namaskarasan. Inhale, Urdhva Mukha Svanasana. Exhale, Adho Mukha Svanasana. Inhale, Asva Sanchalanasana. Exhale, Pada Hastasana. Inhale, Hasta Uttanasana. Exhale, Pranamasana. Om Pushne Namaha. ఓం పూష్ణే నమః. Om Hiranyagarbhaya Namaha. ఓం హిరణ్యగర్భాయ నమః. Om Marichaye Namaha. ఓం మరీచయే నమః. Om Adithyaya Namaha. ఓం ఆదిత్యాయ నమః. Om Savitriye Namaha. ఓం సవిత్రే నమః. Om Arkhaya Namaha. ఓం అర్థాయ నమః. Om Bhaskaraya Namaha. ఓం భాస్కరాయ నమః. Inhale, Hasta Uttanasana. Exhale, Pada Hastasana. Inhale, Asva Sanchalanasana, left leg back. Exhale, Chaturanga Dandasana. Inhale and exhale, Ashtanga Namaskarasan. Inhale, Urdhva Mukha Svanasana. Exhale, Adho Mukha Svanasana. Sorry, ముందు అధోముఖ శ్వానాసన, తర్వాత ఊర్ధ్వముఖ శ్వానాసన, తర్వాత అధోముఖ శ్వానాసన, తర్వాత నెక్స్ట్ అశ్వ సంచలనాసన్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నెక్స్ట్ పాదహస్తాసన్, రెండు లెగ్స్ ముందుకు రావాలి. మళ్ళీ మేము ఇన్హేల్, హస్త ఉత్తానాసన్. ఎక్సేల్, నమస్కారాసన్. ఫలశ్రుతి ఆదిత్యాస నమస్కారాన్ హే ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞా బలం వీర్యం ఆయు ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తే జాయతే. తేజస్తేషాం సజాయతే. అందరూ స్థితిల తాడాసనాల్లో రిలాక్స్. తాడాసనాలు రిలాక్స్ అవ్వండి.
ఇన్హేల్ చేస్తూ అండ్ ఎక్సేల్ చేస్తూ నిదానంగా రిలాక్స్ అవ్వాలి. ఆసనం చేయబోతున్నాము. ఆసనాల్లో మొదటగా మనము అర్ధ కటి చక్రాసన చేద్దాము. అర్ధ కటి చక్రాసన అన్నది హాఫ్ వీల్ పోజ్. అంటే మన శరీరంలో సగ భాగం ఒక సైడ్ కదులుతుంది, మళ్ళీ ఒక సగ భాగం ఇంకొకసారి కదులుతుంది. ఇప్పుడు మనం దీనికోసము దీని కాంట్రా ఇండికేషన్స్ ఏంటంటే వర్టిగో, హై బీపీ, మైగ్రేన్ అవి ఉన్న వాళ్ళు చేయకూడదు. బెనిఫిట్స్ వచ్చి బ్యాలెన్సింగ్ కుదురుతుంది, సైడ్ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం స్థితిలోకి రావాలి. ఫస్ట్ హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ, ఐ కాంటాక్ట్ మన కంటికి ఎదురుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం రైట్ నుంచి మొదలు పెడదాం. 1 ఇన్హేల్ చేస్తూ 1 2 హ్యాండ్ ని పైకి తీసుకెళ్ళాలి, అప్వర్డ్స్ చూడాలి. 3 ఇన్హేల్, 4 సైడ్ కి వంగాలి. ఇక్కడ స్టే చేయాలి 10 కౌంట్ వరకు. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళా వచ్చేటప్పుడు 5 ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్ గా రావాలి. 6 ఎక్సేల్ చేస్తూ మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పామ్ డౌన్వర్డ్స్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ 8 కిందికి. మనం స్థితిలోనే ఉంటాం. ఇప్పుడు కౌంటర్ పొజిషన్ అంటే లెఫ్ట్ రైట్ చేసినప్పుడు లెఫ్ట్ చేయాలి, లెఫ్ట్ చేసినప్పుడు రైట్ చేయాలి. కౌంటర్ పొజిషన్. అనదర్ సైడ్ ఇన్హేల్, exhale, inhale, exhale. Stay there. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, exhale, parallel to the shoulder. Inhale, up, downwards the palm. Exhale. చేతిని కిందికి తీసుకెళ్ళండి. ఇప్పుడు స్థితిలో తాడాసనాలు రిలాక్స్. కాళ్ళు దూరంగా ఉంచుకొని చేతులు ముందుకు మనకు అనుకూలంగా పెట్టుకొని కళ్ళు మూసుకొని రిలాక్స్. ఇది మనం ఇప్పుడు వృక్షాసనం చేస్తున్నాము. వృక్షాసనం ఎవరు చేయకూడదు అంటే హై బీపీ ఉన్న వాళ్ళు, మళ్ళీ మైగ్రేన్, ఇంకా వర్టిగో అలా ఉన్న వాళ్ళు ప్రయత్నించకూడదు. నెక్స్ట్ బెనిఫిట్స్ వచ్చి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, పోస్చర్ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా వృక్షాసనాలు ఉంటాయి, పిల్లలకి చాలా మంచిది. ఇప్పుడు మనం స్థితి హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ, ఐ కాంటాక్ట్. మనము వృక్షాసనం చేసేటప్పుడు మొదట ఒక లెగ్ తీసుకుని ఇంకొక లెగ్ కింద ఉంచుతాం కాబట్టి కింద ఉంచే లెగ్ యొక్క బరువు సమానంగా ఆనేటట్టు బలంగా దాన్ని ఆపుకొని రెండో లెగ్ ను తీసుకురావాలి. అందరూ రైట్ లెగ్ తీసుకురండి. రైట్ లెగ్ తీసుకొచ్చి లెఫ్ట్ లెగ్ మోకాల కంటే పైన ఇలా ప్యారలల్ గా ఉండేటట్టు పెట్టుకోవాలి. మన చూపు ఎప్పుడు ఐ కాంటాక్ట్ ఎదురుగా ఉంటే మనం బ్యాలెన్స్ కోల్పోం. ఇలా పెట్టుకున్న తర్వాత ఇన్హేల్ చేస్తూ 1 ఎక్సేల్ 2
పైకి తీసుకెళ్ళాలి. ఇక్కడ పామ్స్ రెండు కరెక్ట్ గా ఆనేలాగా చూసుకోవాలి. ఇక్కడ మనం ఎంత సేపు ఉండగలిగితే అంత సేపు ఉండొచ్చు. ఒక 5 కౌంట్ వరకు ఉందాం. 1 2 3 4 5. ఇప్పుడు ఎక్సైల్ చేసేటప్పుడు రివర్స్ వచ్చేటప్పుడు 1 2 పామ్స్ డౌన్ నోట్ చేయాలి. 3 చేతులు కిందికి తీసుకురావాలి. 4 కాలు కిందికి తీసుకురావాలి. ఇక్కడ ఒక నిమిషం స్థితిలోకి రండి. స్థితులలో ఉండండి, రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మళ్ళీ స్థితి, రెండో కాల్ చేయబోతున్నాం. కౌంటర్ పొజిషన్, హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు బాడీ, ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఆసన. ఎదురుగానే చూస్తూ ఉండాలి. ఇప్పుడు మనము ఎడమ కాలుని కుడి కాలి మోకాలు పైన ఉంచుతాము. చేతులు పక్కన ఉంచుకుంటాం. ఎదురుగా చూస్తూ ఇన్హేల్ అండ్ ఎక్స్. 1 2 3 సౌండ్స్ అనుకునేలాగా చూడాలి. 1 2 3 4 5. Inhale, exhale, inhale, exhale. Feet in the Tadasana, relax. Next, మనం ఇప్పుడు త్రికోణాసన చేయబోతాము. రిలాక్స్ లోనే ఉండండి మీరు. త్రికోణాసన అన్నది ట్రయాంగిల్ పోజ్ అని కూడా అంటాము. ఇది మామూలుగా వర్టిగో, హై బీపీ, నీ పెయిన్స్, సివియర్ బ్యాక్ పెయిన్ అలా ఉన్న వాళ్ళు ప్రయత్నించకూడదు. నెక్స్ట్ దీని బెనిఫిట్స్ వచ్చి డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా కాన్స్టిపేషన్ తగ్గుతుంది, బ్యాలెన్స్ ఏర్పడుతుంది. నెక్స్ట్ మజిల్ స్ట్రెంగ్తెన్ అవుతాయి, పోస్చర్ కూడా ఏర్పడుతుంది, మెంటల్ స్టెబిలిటీ కూడా వస్తుంది. ఈ త్రికోణాసన చేయడానికి మనము మొదట మ్యాట్ కి ఒకవైపు రావాలి. మ్యాట్ కి ఒకవైపు కనిపిస్తున్నాయా? నా లెగ్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయా? లెగ్స్ కనిపిస్తున్నాయా? లెగ్స్ కనిపిస్తున్నాయా? కనిపించడం లేదు మ్యామ్. కింద పాదాలు కనిపించడం లేదు, కొంచెం డౌన్ చేయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అందుకు ఒక సైడ్ కి రండి. ఇప్పుడు మనం త్రికోణాసనం చేయబోతున్నాము. అక్కడ స్థితి, హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు బాడీ, ఐ కాంటాక్ట్. ఇక్కడ నుంచి 3 నుంచి 4 అడుగుల దూరం మనం కాలు తీసుకెళ్తాం. 3 నుంచి 4 అడుగుల దూరం. చేతులు కూడా పక్కలకి, షోల్డర్ కి పార్లర్ గా. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ సైడ్ లెగ్ ని 90 డిగ్రీస్ తీసుకెళ్ళి ఇంకొక లెగ్ ని మన వైపు ఒక 45 డిగ్రీస్ లేదా కొంచెం ముందుకు మళ్ళిస్తాం. ఇక్కడ ఇది మన చూపు కూడా ఇటు సైడ్ కి వెళ్తుంది. ఎటువైపు అయితే కాలు మళ్ళుతుందో అటువైపుకే వెళ్తుంది. ఇది 2. ఇక్కడ 3. ఇలా చూపు మన కాలు వైపే ఉంటుంది, అంటే చెయ్యి ఏ చెయ్యి అయితే కిందకి వచ్చిందో దాని వైపే ఉంటుంది. 4 5. చెయ్యి చక్కగా ఉండేలాగా చూసుకోవాలి. చెయ్యి కావాలంటే ముందు పెట్టుకోవచ్చు, కాలైనా పట్టుకోవచ్చు, మనకి ఎంత వీలైతే అంతే. వర్టిగో ఉన్నవాళ్ళు, మైగ్రేన్ ఉన్న వాళ్ళు పైకి తల చూడని అవసరం లేదు, మిగతా వాళ్ళు చూడొచ్చు. రివర్స్ వచ్చేటప్పుడు మొదటగా తల కిందికి, మళ్ళీ చేతులు పైకి, మళ్ళీ చూపు కాలు ముందుకు, మళ్ళీ నీ బెండ్ చేసి యథాస్థానానికి రావాలి. ఇది ఒక సైడు.
స్థితిలోనే ఉంటాం మనం ఇప్పుడు కౌంటర్ పొజిషన్ ఆపోజిట్ సైడ్ 3 to 4 feet తీసుకోవాలి. 1 ఆపోజిట్ సైడ్ లెగ్ అంటే 90 degrees తిప్పాలి. ఇంకొక లెగ్ కొంచెం మన చూపు రైట్ సైడ్ కి అంటే మనం చేసే వైపుకి, అక్కడి నుంచి స్లోగా కిందికి, అక్కడి నుంచి చూపు పైకి. ఎక్కడ నీస్ అనేటివి బెండ్ అవ్వకూడదు. ఇక్కడ ఉండగలిగినంతసేపు 1 2 3 4 5. ఇప్పుడు మన చూపు కిందికి, మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి, మళ్ళీ కాలు చూపు సైడ్ ముందుకి, మళ్ళీ నీ బెండ్ చేస్తూ యథాస్థానాలు. ఇది త్రికోణాసన. రిలాక్స్ అవుతాం స్థితిలో తాడాసనలో. ఒక నిమిషం. త్రికోణాసన చేసినప్పుడు బాడీలో ఉండే ఎక్కువ మజిల్స్ ఎక్స్టెన్షన్ రిలాక్సేషన్ జరుగుతాయి. కాబట్టి ఆ యొక్క ఎక్కడెక్కడ పడింది అన్నది మనము గమనించుకోవాలి రిలాక్స్ చేసే స్థితిలో. ఇప్పుడు మనము ఉత్కటాసన చైర్ పోజ్ చేద్దాము. ఇందుకు మొదటగా మనము స్థితి హీల్స్ టుగెదర్. అంత రెడీ కదా? ఉత్కటాసన కొత్త ఆసన మొదలు చెప్పారు. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ, ఫింగర్స్ ఖచ్చితంగా దగ్గరగా ఉండాలి, అంటే థంబ్ కూడా కలిసే ఉండాలి చేతికి. ఐ కాంటాక్ట్. ఇన్హేల్ చేస్తూ పక్కలకి షోల్డర్ కి ప్యారలల్ గా ఉంచుకోవాలి. ఎక్స్హేల్ చేస్తూ అప్వర్డ్స్. ఇన్హేల్ చేస్తూ సాగతీస్తూ పైకి తీసుకెళ్లి చేతులు పామ్స్ కరెక్ట్ గా ఆనియాలి, గ్యాప్ లేకుండా. ఇప్పుడు ఎక్స్హేల్ చేస్తూ హిప్ను బ్యాక్ అంటూ కిందకి చైర్ లో కూర్చున్నట్టు మనం వంగాలి. హిప్ను బ్యాక్ అంటూ వంగాలి. టోస్ చూడగలగాలి. ఒకవేళ టోస్ కనిపించకపోతే నీస్ నేనికి కలుపుకోవాలి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ టోస్ చూసిన తర్వాత పైకి చూడాలి. ఇది ఫైనల్ పొజిషన్. మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు హెడ్ ముందుకి, నీ స్ట్రైట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ని సైడ్ తీసుకొచ్చి మళ్ళీ పామ్స్ కిందికి తీసుకొని వచ్చి హ్యాండ్స్ కిందికి తీసుకురావాలి. ఈ ఆసన వచ్చి కాంట్రా ఇండికేషన్స్ హై బీపీ, మైగ్రేన్ అట్లా ఉన్న వాళ్ళు చేయకూడదు. బ్యాక్ పెయిన్, సివియర్ స్పైనల్ ఇంజురీస్, నీ ఇంజురీస్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. బెనిఫిట్స్ వచ్చి స్ట్రెంగ్తెన్ అవుతుంది బాడీ, మజిల్ స్ట్రెంగ్తెన్ అవుతుంది, స్టెబిలిటీ కూడా వస్తుంది. శిథిల తాడాసనాలు రిలాక్స్. ఇంకొకసారి నేను చూస్తాను. ఉత్కటాసన ఒకసారి చేయండి మ్యామ్. ఇంకొకసారి అందరూ స్థితి, హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు బాడీ, ఐ కాంటాక్ట్. 1 hands upward, 2 palms upward, 3 hands close palms, 4 హిప్ బ్యాక్ తీసుకెళ్తూ స్లోగా కూర్చోగలగాలి, స్లోగా వీలైనంత. ఇక్కడ టోస్ ను చూసిన తర్వాత పామ్ పైకి తీసుకెళ్ళి ఇక్కడ ఫైనల్ పొజిషన్. గుడ్. 1 2 3 4 5. గుడ్.
మొదటగా చూపు స్ట్రైట్ తీసుకురండి. తర్వాత నీస్ పైకి తీసుకెళ్ళాలి. హ్యాండ్స్ పక్కలకి, మళ్ళీ డౌన్వర్డ్, మళ్ళీ కిందకి. స్థితిలో తాడాసనాలు రిలాక్స్. ఇప్పుడు మనం కొంచెం సేపు అమృతాసనాలు రిలాక్స్ అవుదాము. అందరూ అమృతాసనాలకి రండి. అమృతాసనం, అందరూ అమృతాసనం. చేతులు మన శరీరం నుంచి కొంచెం దూరంగా, 4 నుంచి ఒక 6 అంగుళాల దూరంగా ఉంచుకొని వెల్లెలకల పడవేయాలి. కాళ్ళు మన ఛాతీ అంత వెడల్పులో ఉంచుకొని పక్కలకు పడవేయాలి. హీల్స్ అనేది ఎదురుగా ఉండేటట్టు పడవేయాలి. మన తల రైట్ గా ఉంచుకొని పూర్తిగా రిలాక్స్ అవ్వాలి. పూర్తిగా శరీరాన్ని నాది కాదు అనేలాగా వదిలివేయాలి. ఇక్కడ మన శ్వాస జరుగుతూ ఉంటుంది. మనము శ్వాసను గమనించవచ్చు. కావాలంటే చెయ్యి మన అబ్డోమెన్ మీద వేసుకొనైనా గమనించవచ్చు, లేదంటే మామూలుగా అయినా శ్వాస ఉదర శ్వాస జరుగుతూ ఉంటుంది. ఫుల్గా రిలాక్స్ అవ్వండి. మ్యూజిక్ పెడతారా సార్ లేదా? ఫుల్గా రిలాక్స్ అయిన తర్వాత ఇంకో కొంచెం సేపు రిలాక్స్. మన పాదాలు, మన శరీరాన్ని మనము మానసికంగా దర్శించవచ్చు. అంటే పూర్తిగా నేల మీద పడిపోయి ఉన్న మన శరీరం. ఇప్పుడు మనము చేతి వేలు కదిలిస్తూ, కాలు వేలు కదిలిస్తూ, కాళ్ళు దగ్గరకు తీసుకోవాలి. చేతులు తల పైకి తీసుకెళ్ళి ఫింగర్స్ ని ఒకదానిలో నుంచి తాడాసనంలో సాగదీసినట్టు ఎక్స్టెండ్ చేస్తూ పీలుస్తూ సాగదీయాలి. వదులుతూ రిలాక్స్, వదిలేయాలి. మళ్ళీ ఒకసారి సాగదీయాలి. బాగా సాగదీస్తూ ఇన్హేల్ చేస్తూ వదులుతూ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేయిని కిందికి తీసుకొచ్చి ఎడమ కాలు మడుస్తూ కుడి వైపుకు తిరిగి వేసి కూర్చోవాలి. అందరూ లేచి కూర్చోండి. ఇప్పుడు మనం ప్రాణాయామం చేయబోతాం. అందరూ సుఖాసన, మీకు ఏ ఆసన కంఫర్టబుల్ ఉంటే ఆ ఆసనాలో కూర్చోండి. మన ఎడమ చేయి జ్ఞానముద్ర, చిన్ముద్ర, కుడి చేయి నాసికాగ్ర ముద్ర. అంటే ఈ 2 వేళ్ళు ముందుకు మడిచేసి చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు, ఉంగరపు వేలుతో మనము కుడి నాసులు, ఎడమ నాసులు మూయగలగాలి. అలా ఉంచుకొని
మనము ఒకసారి వినండి. ఏ వైపు నుంచి అంటే ఫస్ట్ ఎడమ నుంచి మొదలు పెడతాము. ఎడమ నుంచి మొదలుపెట్టి ఇన్హేల్ చేసి కుడి వైపున ఎక్సేల్ చేసి మళ్ళీ కుడి నుంచి ఇన్హేల్ చేసి ఎడమ వైపున ఎక్సేల్ చేస్తాం. అప్పుడు ఒక రౌండ్ అయినట్టు. అట్లా ఒక 4 రౌండ్స్ చేద్దాం. అందరూ నాసికాగ్ర ముద్ర. నేను ఎడమ నుంచి తీసుకునే మీకు కుడిలాగా కనిపిస్తుంది. అందరూ ఎడమ నుంచే తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఒకసారి చేయి కిందికి దించండి. ఈసారి నెంబర్ కౌంట్ తో చేద్దాము. 5 నెంబర్ కౌంట్ తో ఇన్హేల్ లో ఒక 4, ఎక్సేల్ లో 5. అందరికి నాసికాగ్ర ముద్ర. లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్హేల్ చేయాలి. 1 2 3 4. రైట్ సైడ్ నుంచి ఎక్సేల్. 1 2 3 4. రైట్ సైడ్ నుంచి ఇన్హేల్. 1 2 3 4. లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్సేల్. 1 2 3 4 5. లెఫ్ట్ నుంచి ఇన్హేల్. 1 2 3 4. రైట్ నుంచి ఎక్సేల్. 1 2 3 4 5. రైట్ నుంచి ఇన్హేల్. 1 2 3 4. లెఫ్ట్ నుంచి ఎక్సేల్. 1 2 3 4 5. చేయి కింద దించుకోవాలి. ఇప్పుడు మనము శాంతి మంత్ర. అందరూ సుఖాసనంలో కూర్చొని నమస్కారం చేసుకుంటూ లేదా చిన్ముద్రలో అయినా ఉండొచ్చు. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరూ మీ చేతులు వెనక్కి తీసుకెళ్ళి ఎడమ చేతితో కుడి చెయ్యి మణికట్టు పట్టుకొని ఇన్హేల్ చేస్తూ ఛాతీని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పేల్ చేస్తూ ముందుకి సరెండర్ టు ద మదర్లాండ్, గురూస్. ఇన్హేల్ చేస్తూ పైకి చేతులు రబ్ చేసి బాగా రబ్ చేయండి వేడి వచ్చే వరకు. కళ్ళు, ముఖము మళ్ళీ ఒకసారి బాగా రబ్ చేసి కళ్ళు, ముఖము అంతా ఉంచాలి. స్మైల్ చేస్తూ మీ పామ్స్ ని చూసుకోవాలి. స్మైల్ చేస్తూ అందరూ
Open your eyes. See your count. Hari Om. Namaskaram. మోర్ లవ్ టు యు. బాగా చెప్పారు. చెప్పాను చాలా చోట్ల కన్ఫ్యూజ్ అంటే కొంచెం చెప్పండి మ్యామ్. ఒక్కొక్కరు సజెషన్స్ కానీ ఏమైనా పొరపాట్లు ఉంటే చెప్పండి. పాజిటివ్ గానే తీసుకుంటాను. మీరు కూడా చిన్నదైనా కూడా చెప్పండి, నాకు కరెక్షన్స్ కి ఉపయోగపడతాది. లేదా పర్ఫెక్ట్ గా చేశారు. సూర్య నమస్కారాల్లో ఒకటే నేమ్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఊర్ధ్వముఖ స్వానాసన, అధోముఖ స్వానాసన. యాక్చువల్ గా పర్వతాసన, భుజంగాసన టైప్ లో అలవాటు నాకు, అందువల్ల కొంచెం ఇది వచ్చింది. ఇంకా మ్యామ్ పద్మ గారు, మేడం మీరు శాంతి మంత్రంలో చివర ఓం శాంతి శాంతి చెప్పడం మర్చిపోయారు. థ్యాంక్ యూ మ్యామ్. డోంట్ మైండ్. ఇంకా మేడం సూర్య నమస్కారాల్లో Happy morning. పాదాభాసం చేసేటప్పుడు హ్యాండ్స్ బెండ్ చేసి వెనక్కి వెళ్తున్నారు ఇలాగా. బెండ్ అవుతున్నాయా నావి? ఫస్ట్ రౌండ్ లో బెండ్ అయినాయి, ఇట్లా బెండ్ అయ్యి వెనక్కి వెళ్ళారు. ఓకే, బెండ్ కాకూడదు మ్యామ్, ఇలా తీసుకెళ్లి ఇలానే వెళ్ళాలి. అలాగే చాలా మంది మేడం గమనించాను, కింద నుంచే నమస్కారం తీసుకుని ఇలా పైకి వెళ్తున్నారు. అలా కాకుండా ఇలా తీసుకొని వెళ్ళి వెనక నమస్కార ముద్ర పెట్టాలి. అంటే మన తల ఇట్లా ఉంటుంది కదా మ్యామ్, వంగి అంతవరకు విడిగా తీసుకొని వచ్చి అటు నుంచి కలిపి పైకి తీసుకెళ్ళాలి. ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నారు, కింద నుంచే చాలా మంది. అలా కాకుండా తీసుకెళ్తే కష్టం అవుతుంది. ఇక్కడ పెట్టాలి వెనక్కి తల వెళ్ళేటప్పుడు. వైపు అంటే మనం వంగి ఉండే తల వైపు ఇట్లా ఉండే వరకు రానిచ్చి పైకి వేయాలన్నమాట. అవును మేడం. ఓకే. ఇంకా మ్యామ్, ఇంకా మిగతా వాళ్ళు మ్యామ్? సూర్య నమస్కారం. హాయ్ మేడం, హ్యాపీ మార్నింగ్. చెప్పండి. మోర్ పవర్ టు యూ. బాగా చెప్పారు. కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ అంటే కరెక్షన్స్ అయ్యాయి. అది సూర్య నమస్కారాల్లో స్టే చెప్పొచ్చు మనం, అంటే స్టే కౌంటరింగ్ చెప్పొచ్చు ఒక్కో పోజ్ కి. స్టే కౌంటర్ ఈచ్ పోజ్ కి మనం లాస్ట్ రౌండ్ లో చెప్పొచ్చు. అండ్ ఇంకా మనము ప్రాణాయామం చేసాం కదా, నాడీ శుద్ధి ప్రాణాయామం, అందులో ఎక్స్హేల్ చేయాలి 2 nostrils నుంచి. అందరికీ చెప్తున్నాను కానీ ఎవరు అది చెయ్యట్లేదు. 2 nostrils నుంచి ఎక్స్హేల్ చేయాలి. ఎందుకు అంటే అప్పటి వరకు బ్యాడ్ బ్రీతింగ్ అలా ఏమన్నా ఉన్నా గానీ ఒక్కసారి మనం ఎక్స్హేల్ చేసేస్తే వదిలేస్తే పోతుంది, నెగిటివ్ అంతా పోతుంది. మంచి గుడ్ బ్రీతింగ్ అనేది ఇన్హేల్ చేస్తూ స్టార్ట్ చేస్తాం. అసలు ఇన్హేల్ డీప్ గా తీసుకొని ఎక్స్హేల్ చేయాలి. మామూలుగానే ఎక్స్హేల్ చేసేయాలి, వదిలేయాలి స్టార్టింగ్ చేసేటప్పుడు. ఇలాగా ఎక్స్హేల్ చేసి అప్పుడు నాసికా ముద్ర పెట్టుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేయాలి. మేడం ఇన్హేల్ చేసేటప్పుడు 4 కౌంట్, ఎక్స్హేల్ చేసేటప్పుడు 5 కౌంట్ చేయాలి మేడం. మీరు 4 చెప్పారు. నేను 5 చెప్పాను మ్యామ్. 4 5 చెప్పాను. ఓకే 5 చెప్పాను. అది మన బ్యాలెన్స్ మ్యామ్. కొంతమందికి ఇన్హేల్ కుదురుతుంది బాగా, కొంతమందికి ఎక్స్హేల్ కుదురుతుంది. మనకు ఫస్ట్ ఎలా కుదురుతుందో ఆ నెంబర్స్ తోనే చేయాలి. అంటే బ్రీత్ ని కంట్రోల్ చేయడం అనేది కొంతమంది కష్టం అవుతుంది. ఎక్స్హేల్ ఒకేసారి వచ్చేస్తుంది, 2 కౌంట్లకే వచ్చేస్తుంది. సార్ చెప్పిన దాని ప్రకారం ఇన్హేల్ కొంచెం ఉండి ఎక్స్హేల్ దానికంటే పెంచుకోవాలి, ఎక్కువ ఉండాలి. అవును. ఓకే మేడం. హలో మేడం. మ్యామ్ రూపా మ్యామ్, ఇంకా ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా? మీరు నిన్న చేస్తున్నారు కదా, మీకు తెలుసుంటది. పర్ఫెక్ట్ చేశారు, బాగా చేశారు. అదొకటి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. నేమ్స్ ఊర్ధ్వముఖ అధోముఖ కన్ఫ్యూజ్ అయ్యారు. స్టెప్స్ లో కొంచెం అదే ఆశ్వాసన చలనాసనకి వెళ్ళినప్పుడు అప్పుడు కొంచెం ఆసనాలు చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారు. ఏది మ్యామ్? ఆసనాలు మ్యామ్, సూర్య నమస్కారాల్లో ఆసనాలు చేసేటప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. హ్యాపీ మార్నింగ్ మేడం. చెప్పండి మ్యామ్. మేడం బాగా చేశారు, చాలా బాగా చేశారు మేడం. థ్యాంక్ యూ ఒక మ్యామ్. కరెక్ట్ నేను గమనించిన ఒక మిస్టేక్ మేడం, కరెక్షన్ చేసుకోవాలనుకున్నాను. మనం వృక్షాసనం చేసినప్పుడు ఒక సైడ్ కాలు పెడతాం కదా మేడం, మళ్ళీ స్థితిలోకి వచ్చి మళ్ళీ స్థితిలోనే మనము ఇంకొక ఎడమ కాలు చూస్తాం. అవును మ్యామ్, స్థితిలోనే ఉండాలి. స్థితిలోకి వచ్చి మళ్ళీ స్థితిలోకి వచ్చారు మేడం. స్థితిలోకి రాలేదు వృక్షాసనాల్లో. వచ్చారు మేడం, వచ్చారు.
వచ్చారు మేడం. స్థితిలాసనంలోకి వచ్చి మళ్ళీ స్థితిలోకి వచ్చారు. అలా కాకుండా ఫస్ట్ ఒక రెండు కాలు legs చేసిన తర్వాత స్థితిలోనే మళ్ళీ స్థితిలోకి చేయాలి. వచ్చి మళ్ళీ ఎడమ కాలు చేసి మళ్ళీ స్థితిలోకి రావాలి. అది ఒకటి నేను కరెక్షన్ చెప్తున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మామూలుగానే వృక్షాసనాలు స్థితిలకు రామ్ మధ్యలో, మిగతా మనం వచ్చాము ఈరోజు. ఆసనాల్లో వస్తాం. రెండు 2 సైడ్స్ అయిన తర్వాత రిలాక్సేషన్ చేస్తాం, మీరు ఒక సైడ్ అయిన తర్వాత రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్ మేడం, మోర్ పవర్ టు యూ మేడం, బాగా చేశారు. థ్యాంక్ యూ. మోర్ పవర్ కొంచెం టు పద్మ గారు. టీచింగ్ మెథడాలజీ ఫాలో అయితే సరిపోతుందండి. ఓకే, మోర్ పవర్ టు యూ అండి పద్మ గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మోర్ పవర్ టు యు Power పద్మ to you, గారు. పద్మ గారు. బాగా చెప్పారు. థ్యాంక్ యూ మనీరావు మ్యామ్. మన ట్రూ వాళ్ళందరూ మన దాంట్లోనే ఉన్నారు. మ్యామ్ ఒక చెప్పండి సార్, చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. పద్మ మ్యామ్ ఒక చిన్న డౌట్, అంటే లూజనింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మీరు స్థితికి వచ్చారు, అది స్థితికి రావాల్సిన అవసరం లేదా? అయిపోయినాక స్టార్టింగే మీరు సార్ మామూలుగా లూజనింగ్ ఎక్సర్సైజ్ స్థితిలలో చేశారు, కానీ మీరు స్థితికి రావాలి అని చెప్పారు. స్థితికి రావాలని కదా, అందరూ పొజిషన్ రావడం కోసం అలా చెప్పాను మ్యామ్. స్థితిని అంటే స్టార్ట్ చేయడం మనం ఎలా అయినా చేయొచ్చు లూజనింగ్ ఎక్సర్సైజ్. అంటే అందరూ స్థితి ఒక జరిగే ఇన్వాల్వ్మెంట్ అవుద్ది కదా, మళ్ళీ స్థితి ఇన్వాల్వ్మెంట్ అవుతుందంటారా? స్థితిలలో ఉండే లూజనింగ్ ఎక్సర్సైజులు చేస్తాం మ్యామ్. స్థితిలో అదొకటే. మళ్ళీ మనం అంటే చాలా వరకు అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను. మనం యాంగిల్ చేసినప్పుడు సారు అదే ఇన్వర్డ్ అవుట్వర్డ్ టోస్ చెప్తారు. అలాగే అప్పుడు ఏమవుతుందంటే మనకు అక్కడ జాయింట్ ముందుకి వెనక్కి ఇట్లా అవుద్ది. తర్వాత సైడ్ స్ట్రెచ్, అదొకటి మర్చిపోయారు, సైడ్ స్ట్రెచ్. లెగ్సా? లెగ్ పాదాన్ని మనం సైడ్ కూడా స్ట్రెచ్ ఒకసారి చెయ్యాలి, అదొకటి మర్చిపోయారు అంతే. ఆ తర్వాత త్రికోణాసనం చేసినప్పుడు కొంచెం ఇన్హలేషన్ ఎక్సలేషన్ అనేది కొంచెం మిస్ అయినట్లు అనిపించింది. అలాగే పూర్ణ స్థితిలో మీరు ఇంకొంచెం బెండ్ అయితే మనకు ఆ ఎల్ షేప్ అనేది వచ్చేది. కొంచెం మీరు పైకి అంటే 60 degrees లాగా అనిపించింది నాకు. మీరు పూర్ణ స్థితిలో ఇలా ఉన్నప్పుడు ఇట్లా ఎల్ షేప్ లో వస్తే బాగుండేది. కొంచెం పైకి వచ్చారు అనమాట. అది ఇంకొంచెం అంటే అందరికీ అవ్వదేమో, ఇంకొంచెం బెండ్ అయితే ఇంకా బాగుండేది. అదొకటి. త్రికోణాసనాలు శ్వాస చెప్పేటప్పుడు అంటే మనం వేరే సైడ్ ఉంటాం కదా, అది కొంచెం అంటే 2-3 సార్లు నేను చేపిస్తే మ్యామ్ ఒక ఆసనాలో నెంబర్ కౌంటింగ్, ఒక ఆసనాలో శ్వాస చెప్తే ఈజీగా అర్థం అవుతుంది అనమాట. ఒకే శ్వాస ఒకే టైప్ లో నెంబర్ కౌంటింగ్ శ్వాస చెప్పినామంటే కన్ఫ్యూజ్ అవుతారు. అదే అప్పుడు సార్ ఏమన్నారంటే, ముందు మనం టీచింగ్ మెథడాలజీలో డెమో చెప్పేసినప్పుడే అప్పుడే స్టెప్ కౌంట్, ఇన్హేల్ ఎన్హేల్ ఎక్స్హేల్ చెప్పేసి తర్వాత మనం స్టూడెంట్స్ చెప్పొద్దు అవసరం లేదు అని అన్నారు కదా, అప్పుడు ఈజీ అయ్యేది. థ్యాంక్ యూ, ఇంకా బాగా చేశారు. మనకు నిన్న వేసిండు ఆల్రెడీ. శిరీష మ్యామ్, మీరు చెప్పలేదేమి? కొన్ని అదే సూర్య నమస్కారాలలో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు నేమ్స్. కూర్చునే నమః దగ్గర మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఒక రౌండ్ చేశారు కదా సార్, అలా అవును మేడం, అలాగే చెప్తారు. అన్ని కంప్లీట్ అయినాకే లాస్ట్ రౌండ్ చెప్తారు సార్. కూర్చునే దగ్గర వరకే చెప్తారు, నెక్స్ట్ అవన్నీ కంటిన్యూషన్ చేసినాక ఫలశ్రుతి చెప్తారు సార్. అట్లే కదా మేము చెప్పింది. అన్ని మంత్రాలు చెప్పిన తర్వాత లాస్ట్ రౌండ్ చేసి సూర్య నమస్కారాలు అన్ని అయిపోయినాక ప్రణామాసనానికి వచ్చి ఫలశ్రుతి చెప్తాం. అట్లే చెప్పండి. శ్లోకాలు కూడా ఒకసారి చూసుకోండి మ్యామ్. శ్లోకాలు ఇంకొకసారి చూసుకోండి, ఫలశ్రుతి అవి కొంచెం ఆదిత్యాయ నమస్కారం. ఆదిత్యస్య ఆదిత్యస్య ఆదిత్యాస్య కాదు, ఆదిత్యస్య. ఇంకేమన్నా ఉన్నాయా? హలో మేడం, 6:30కి క్లోజ్ చేయమన్నారు అనమాట. మోర్ పవర్ టు యు మ్యామ్.
థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ సార్ అప్పుడే బ్రేక్అవుట్ రూమ్స్ క్యాన్సిల్ చేస్తారు అవి సార్ మిగతా వాళ్ళంతా కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ చేస్తారు. క్యాన్సిల్ చేశారా? లేదు మ్యామ్ ఇంకా చేయలేదు సార్ ఆప్షన్ ఇస్తారు. ఒకసారి వసంత్ గారు మాట్లాడిన ఆ, చెప్పండి మ్యామ్. మేడం ఇది నాడీ శుద్ధి ప్రాణాయామం చేసేటప్పుడు అంటే ఆ రోజు నేను కొంచెం క్లాస్లో లేట్గాను ఏదో అది సరిగ్గా వినలేదు, నేను లాస్ట్లో జాయిన్ అయ్యాను. అయితే మీరు స్పీడప్ చేసినట్టు అనిపించింది, నాకు చాలా స్లో వస్తుంది. అదొకటి కొంచెం దివ్య మేడం కొంచెం క్లారిఫై చేయరా నాకు? మ్యామ్ నేను చెప్తాను. మీకు స్లో వస్తుందంటే మనకి రెండు నాజిల్స్ ఉంటాయి కదా మ్యామ్. ఎడమ నాజిల్ మనము మామూలుగా ఇప్పుడు లెఫ్ట్ నాజిల్ అని అన్నారు, కానీ మనం ఫ్రీగా ఏ నాజిల్ ఉందో ఆ నాజిల్ నుంచి ముందు తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది మ్యామ్ బ్రీతింగ్. అంటే మీరు కౌంటింగ్ ఫాస్ట్ చెప్తున్నారా లేకపోతే నాకు చేయడం స్లో వచ్చిందా అని నాకు అదొక డౌట్ ఉంది. గాలి తీసుకోవడం వదలడము ఫాస్ట్ గా తీసుకొని ఫాస్ట్ గా వదులుతున్నట్టు అనిపించింది కౌంటింగ్ లో మీరు చెప్పేటప్పుడు. అదేనా అని నాకు అర్థం కాలేదు, అదొకటి. మీకు స్లోగా వీలైతుంది అంటే మీరు ఇంకా కొంచెం బాగా బ్రీతింగ్ ని కంట్రోల్ చేయగలుగుతున్నారు అని. అంటే ఇప్పుడు మేము కూడా చేయగలుగుతాం, అంటే 8 కౌంట్ వరకు 10 కౌంట్ వరకు కూడా చేయగలుగుతారు మ్యామ్. అంటే అలవాటు ఉన్న వాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళు చేయలేరు కాబట్టి 4 కౌంట్ 5 కౌంట్ అనేది ఉంటది. ఇన్హేల్ 5 కౌంట్ 4 కౌంట్, ఎక్సెల్ 5 కౌంట్ చెప్పారు. మీరు నిదానంగా 8 కౌంట్ వరకైనా తీసుకుని 8 కౌంట్ వరకైనా 10 కౌంట్ వరకైనా వదలొచ్చు. అది కెపాసిటీ మ్యామ్, లంగ్ కెపాసిటీ, అది మన బ్రీతింగ్ కెపాసిటీ. ఓకే మ్యామ్, మోర్ పవర్ టు యూ, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. హలో మ్యామ్, చెప్పండి మ్యామ్. మోర్ పవర్ టు యూ మ్యామ్, బాగా చెప్పారు. కాకపోతే నాకు కొంచెం స్పీడప్ అనిపించింది మ్యామ్. కొంచెం స్లో అంటే అన్ని దాంట్లో మీరు కమ్ టు స్థితిలా అన్నారు కదా, తర్వాత వెంటనే మళ్ళా స్టార్ట్ చేశారు కదా, కొంచెం అక్కడ గ్యాప్ ఇచ్చింది ఒక 1 minute అలా. 1 minute. ఓకే మ్యామ్, అవును మ్యామ్, నిజంగానే అంటే ఒక ఆసన చేసిన తర్వాత ఖచ్చితంగా రిలాక్సేషన్ అనేది ఉండాలి. అంటే కొంచెం టైమింగ్స్ అంటే కొంచెం రిలాక్స్ లో చేస్తే మనకు కూడా బాగా పీస్ ఆఫ్ మైండ్ గా అనిపిస్తుంది. ఏమంటే ఇక్కడ టైం మెయింటెనెన్స్ కాబట్టి కొంచెం స్పీడప్ అయినట్టు అనిపించినట్టుంది. మిగతా అంతా బాగా చేశారు. అంటే ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేయాలంటే కూడా కొంచెం ఇది తడబడతా అంటాం, కాకపోతే బాగా చెప్పారు మ్యామ్. కొంచెం టైమింగ్స్ ఒక్కటే స్పీడ్ గా అట్లా అనిపించింది నాకు. అవును, రిలాక్స్ అనేది ఇంకొంచెం పెంచొచ్చు. మోర్ పవర్ టు యూ మ్యామ్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే పద్మ గారు నమస్తే. నమస్తే సార్. బాగా చెప్పారు, బాగుంది. ఒకసారి ఆ ఫలశ్రుతి చెప్పండి. ఆదిత్యస్య నమస్కారం హే కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేజాయతే. తేజస్తేషాం చ జాయతే. తేజస్తేజాం సజాయతే. అది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. తేజస్ తేసాం చ జాయతే. తేజస్ తేసాం చ జాయతే. కొంచెం ప్రాక్టీస్ చేయండి, అది వస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. సో అది మీరు ఇక్కడ టైం ఫ్రేమ్ ఇంపార్టెంట్. టైం లేదని చెప్పేసి స్పీడ్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్ యోగా. అవసరమైతే 2-3 మధ్యలో కట్ చేసుకోవాలి, కానీ యోగాని యోగాలాగానే చేయాలి. సో అన్ని చేసేయాలి కదని చెప్పేసి మన స్పీడ్ చెప్పేసాం అనుకోండి, మన స్టూడెంట్స్ దే డోంట్ ఫీల్ బెటర్ అన్నట్టు. అంటే వాళ్ళు ఆ మూమెంట్స్ ని, ఫీల్ ని, ఆ స్ట్రెచ్ ని, లేకుంటే ఆ రిలాక్సేషన్ ని వాళ్ళు ఫీల్ అవ్వలేరు. దాదాపు అన్ని కవర్ చేయాలనే ఉద్దేశం కాదు, కానీ రిలాక్సేషన్ కూడా ఇచ్చాను సార్. ఇంకొంచెం ఇచ్చి ఉంటే సరిపోయింది. సో బాగుంది, ఓవరాల్ గా నేను చూసాను మధ్యలో, బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో
మనం ఇప్పుడు బ్రేక్అవుట్ రూమ్ క్లోజ్ చేసి మెయిన్ గ్రూప్ లోకి వస్తాము. ఈ లోపు ఇంకొకసారి డిస్కస్ చేస్తుండండి. నేను ఇంకా గ్రూప్ నెంబర్ 2 లోకి వెళ్తాను. మోర్ పవర్ టు ఆల్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. మోర్ పవర్ టు యూ. పద్మా మేడం, సార్ చెప్పండి సార్. సూపర్ హ్యాపీ ఎక్సలెంట్. మార్నింగ్ సార్. థ్యాంక్ యూ యాక్చువల్ గా సార్. నేను కూడా చేశాను. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే టేకింగ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ అవర్ మేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సూపర్ ఫీడ్బ్యాక్. ఇంకోటి ఏంటంటే నిన్ను కూడా నేను చేశాను. ఐ డిడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఎస్టర్డే. అంతే సార్. అసలు మామూలుగా నేను చాలా రోజుల నుంచి చేస్తా ఉన్నాను కదా సూర్య నమస్కారాలు, పేర్లు మర్చిపోతానని నేను అనుకోలే. అంటే స్పీడ్ చేయడంలో అంటే కన్ఫ్యూజ్. ఎట్లా అంటే మనకు ప్రతి ఒక్కటి ఉంటుంది. మనం జనరల్ గా అందరం బాగా చేస్తాము. స్టేజ్ మీద వచ్చే వరకు కొంచెం స్కిప్ అయిపోతుంది, అది కామన్. బట్ వీ హావ్ టు ఇంకా కొద్దిగా మీకు లూజనింగ్ ఎక్సర్సైజ్ లో కొన్ని యాడ్ అయినాయి. ఆ ఫార్మాట్ అనేది కొద్ది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ రావచ్చు, ఏం లేదు. కాకపోతే కొన్ని మిక్స్ అయినాయి. టోటల్ గా ఓవరాల్ గా సూపర్ ఎక్సలెంట్, బాగా చేశారు. నైస్. సో ఈ కరెక్షన్స్ కూడా యూ కెన్ టేక్ అడ్వాంటేజ్, కరెక్ట్ అవర్ సెల్ఫ్. నిన్న ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ మై ఫుల్ సెషన్ డ్యూ టు సమ్ డిస్టర్బెన్సెస్. సో వాట్ ఆల్ మేట్స్ ఆర్ గివింగ్ ఫీడ్బ్యాక్స్ యాక్చువల్ గా మా గ్రూప్ వాళ్ళు కూడా ఈ ఆదిత్యస్ నమస్కారాలు నేను కరెక్షన్ చెప్పినారు. ఆ శ్లోకాలు చూసుకోండి మేడం అని. నేను చూసుకుంటాను, ఇంకా ఎక్కువ సార్లు అది ప్రాక్టీస్ చేసి ఉండాలి. వెళ్ళిపోయారు. ఆదిత్య షార్ట్ ఉండాలి, వెళ్ళిపోయారు. ఓవరాల్ గా సూపర్ గుడ్. మ్యామ్ పద్మ గారు హ్యాపీ మార్నింగ్ మ్యామ్. మోర్ పవర్ టు హ్యాపీ యూ. మార్నింగ్ మ్యామ్. మ్యామ్ కరెక్షన్స్ చెప్పండి మ్యామ్. మీరు లూజనింగ్ ఎక్సర్సైజెస్ కరెక్షన్స్ ఏం లేవు మేడం. అవి జనరల్ గా చేసే ఫ్లోని బట్టి చిన్న చిన్న వస్తుంటాయి. అవి ఫర్దర్ గా చేసేటప్పటికి అవి కవర్ అవుతాయిలేండి. లూజనింగ్ ఎక్సర్సైజ్ లెగ్ మొత్తం లిఫ్ట్ చేస్తూ చేస్తున్నారు. అవి టోస్ మీదే చేస్తారు. అవి ఫ్రంట్ లూజనింగ్ ఎక్సర్సైజెస్ లో వాక్ చేస్తాం కదా, జాగింగ్ చేస్తాం కదండి. జాగింగ్ టోస్ మీద చేస్తారు. మీరు లెగ్ మొత్తం పైకి అప్ చేసి చేశారు. అదొకటి చూడండి. బ్రీత్ సూర్య నమస్కారాల్లో బ్రీత్ కాస్త మొత్తం ఫినిష్ అయినాక ఆ శ్లోకం అనేది అందరూ చెప్పారు, అదొకటి చూడండి. బట్ ఏంటంటే సూర్య నమస్కారం చేసిన తర్వాత కాస్త గ్యాప్ ఇవ్వాలి. 6 times అంటే అది చాలా ఎక్కువ, మొత్తం బాడీ మొత్తం అవుతుంది కాబట్టి కొంచెం రిలాక్స్ బాగా ఇవ్వాలి. రిలాక్సేషన్ బాగా ఇచ్చిన తర్వాత అప్పుడు ఆసనాస్కి వెళ్తే బాగుండేదని నా ఉద్దేశం. అంటే సూర్య నమస్కారం 6 కదా. సూర్య నమస్కారాలు అయిపోయినాక అమృతాసనాలు పెట్టుకొని మళ్ళీ ఆసనాస్ చేస్తే ఇంకా బాగుంటది. అలా ఇవ్వర్లేండి కానీ, కాకపోతే ఇది కొంచెం గ్యాప్ ఇచ్చి మనం స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం కదా, గ్యాప్ ఇచ్చి చేస్తుంటే ఇంకా బెటర్ గా వచ్చేదండి. అదొకటి చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మోర్ పవర్ టు యూ మ్యామ్. స్థితిలోనే ఒక 2-3 minutes అక్కడ నిష్పట్టేస్తే అదొకటి. వృక్షాసన దగ్గరికి మొత్తం 2 post చేసిన తర్వాత మాత్రమే స్థితిలోకి వెళ్తామండి. స్థితిలో ఉండి ఫినిష్ చేస్తాం. అది అయిన తర్వాతనే స్థితిలోకి వెళ్తాం. ఏ పొజిషన్ అయినా బోత్ సైడ్ ఫినిష్ అయ్యాక అదొకటి చెక్ చేయండి మేడం. థ్యాంక్ యూ అండి. మోర్ పవర్ టు యూ. పద్మజ గారు, మీరు సూర్య నమస్కారాల్లో ఏ పేరు కంఫర్టబుల్ గా ఉంటే ఆ పేరుతోనే చెప్పండి, కన్ఫ్యూజ్ అవ్వదు. అవును, సార్ చెప్పినట్టుగా అది చెప్పాలంటే అది మీరు బాగా ప్రాక్టీస్ చేశాక చెప్పాలి. మనకి ఇప్పుడు ఫస్ట్ ప్రాక్టీస్ టైం ఏంటంటే చెప్తున్నారు కదా, దండాసన. మీకు ఎలా అయితే సూర్య నమస్కారం పేరుతో మనం స్టార్టింగ్ చెప్పారో అలా ఆ ఫ్లో కంటిన్యూ అవ్వండి, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. them all come. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అమ్మా. హ్యాపీ మార్నింగ్. మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. ఇక్కడ మీరు ఇంకా అసైన్మెంట్ ఇవ్వాలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. ఆసనాస్ వీడియోస్ అప్లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సార్ టెలిగ్రామ్ లో. కొంచెం టైం తీసుకోవాలి. అంటే మేము అప్లోడ్ చేస్తున్నాము, తర్వాత ఏమవుతుందంటే అది రీసెండ్ అని వచ్చే అది అవ్వట్లేదు, అప్లోడ్ అవ్వట్లేదు. మళ్ళీ ఎప్పుడో చూస్తే రీసెండ్ అవుతుంది, మళ్ళీ రీసెండ్ కొడితే మళ్ళీ అలా టైం టేకింగ్ అవుతుంది సార్. అప్లోడ్ చేసి వీడియో బ్యాలెన్స్ ఉందని అది ఒకసారి బాబీ అంటే ఈజీగా అయిపోతుందండి. స్టోరేజ్ ఏమైనా
ఓకే. సో వీడియో అప్లోడ్ అనేది మీరు మెల్లిగా అప్లోడ్ చేసేటప్పుడు క్లోజ్ చేయకుండా ఉండండి. ఒకటి. రెండోది వైఫై అంటే కొంచెం స్పీడ్గా అవుతుంది. మొబైల్ డేటా అనేసరికి కొంచెం స్లో అవుతుంది, బట్ అవుతుంది. సో నేను ఇంకా లైక్ 30 minutes వీడియోస్ కూడా అప్లోడ్ చేసేవాడిని నేను. ఓకే. ఎవరైతే ఈరోజు క్లాస్ తీసుకున్నారో వారు ముగ్గురు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. వర్చువల్గా హ్యాండ్ రైజ్ చేయండి. సుమలత గారు, శారద గారు, పద్మ గారు, మీకు ఆప్షన్ వచ్చింది చూడండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అమ్మా. హ్యాపీ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ సార్. హౌ డు యూ ఫీల్? పద్మ గారు చెప్పండి. హౌ డు యూ ఫీల్? హ్యాపీ సార్. బాగా అనిపించింది. హోల్ క్లాస్ తీసుకునేటప్పుడు ఆ, నిజంగా అంటే ఎనర్జీ మనం అంటే నేను చేయగలుగుతామా అనుకుంటాం, కానీ ఇంకా చేయొచ్చు అనే నమ్మకం కలుగుతుంది సార్. బాగా అనిపించింది. గ్రేట్ గ్రేట్. మీకమ్మా సుమలత గారు? నాకు కూడా అలానే అనిపించిందండి. ఫస్ట్ అన్ని చేయగలుగుతానా అని అనిపించింది, కానీ బి పాజిటివ్ అనుకొని స్టార్ట్ చేశాను. లాస్ట్ గ్రేట్ కి వచ్చేసరికి ఇంకా చేయగలుగుతాను అనిపించింది. గ్రేట్. మీరు ఇంకొంచెం స్పీడ్ గా అంటే మా క్లాస్ లో ఎక్స్ప్లెనేషన్ మంచిది. టూ మచ్ ఓకే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఓకే అండి. ఆ, లేకుంటే మీకు టైం అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ లో కిల్ అయిపోతుంది. ఓకే. యాక్చువల్ గా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది యోగాసనాలు కావచ్చు, బ్రీతింగ్ కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా 1 hour లో మనం కవర్ చేయాలి కదా. అవును. సో ఎక్కడ అవసరమైందో అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం పూర్తిగా ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టాలి. ఓకే గురుగారు. ఓకే అమ్మా. మోర్ పవర్. శారదా గారు? మోర్ సార్ పవర్ టు యు అండి. మోర్ పవర్ టు. సో హౌ డు యూ ఫీల్ అమ్మా? ఫస్ట్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, భయం వేసింది సార్. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్ వచ్చింది. అంటే మేము అందరం మీకు ఎలా కనపడ్డా? భయస్తుల్లా కనపడ్డావా? భయపెట్టే వాళ్ళకి కనపడ్డావా? అలా కాదు సార్, నేను అసలు ఎప్పుడు చేయలేదు. అది నాకు ఫస్ట్ టైం. అసలు ఈ 25 days 28 days లోనే నేను క్లాస్ తీసుకోవడం అంటే నాకు చాలా సర్ప్రైజ్ విషయం సార్ అది. గ్రేట్ గ్రేట్. దట్ ఈస్ అచీవ్మెంట్. అందుకే మనం ఎక్కువగా ఈ ప్రాక్టీస్ మీద ఎందుకు పెడుతున్నాం అంటే దృష్టి అంతా కూడా మనలో ఉన్నటువంటి ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కావచ్చు, లిమిటింగ్ బిలీవ్స్ కావచ్చు, లేకుంటే ఇవి పోవడానికి ఆ ఫియర్. సో ఎందుకు పదే 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 మనము మెయిన్ గ్రూప్ లో కావచ్చు, వీడియోలో తీయడం కావచ్చు, వీడియో రికార్డింగ్ చేయొచ్చు, లేకపోతే అసైన్మెంట్స్ కావచ్చు, ఇలా క్లాస్ తీసుకోవడానికి మేజర్ కారణం ఏంటంటే చాలా మందికి మనం ఇక్కడ అనిపిస్తుంది, అరే ఇక్కడ నేను చేయలేను కానీ బయట అయితే బాగా చేస్తాను అనిపిస్తుంది. బట్ బయట ఎవరు మిమ్మల్ని కరెక్ట్ చేసేది? ఎస్ సార్. సో ఇక్కడ మనం అందరం వీఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. వీఆర్ ఆల్ లెర్నింగ్. వీఆర్ ఆల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. చిన్న చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం మనం తెలుసుకుంటే దాన్ని మూవ్ ఆన్ అయిపోవాలి. సో ఓకే అందుకే సార్. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు యూ ట్రై టు యూటిలైజ్ ఇట్. మీరందరూ యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే. సో ఓకే సార్. మోర్ పవర్ టు యూ శారదా గారు. ఫర్ ద ఫస్ట్ థ్యాంక్ యూ టైం సార్. చేసి చెప్తున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ థింగ్. నేను చూసాను మీ క్లాస్, బాగుంది. వెరీ గుడ్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మోర్ పవర్ టు యూ. అయితే సో కొంతమంది ఈ ఆసనాస్ ని వీడియోస్ ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. గ్రూప్ లీడర్స్ అందరూ ఒకసారి చూడండి. రెండోది ఆ సో మీకు ఈరోజు మధ్యాహ్నం లోపల ఒక అప్డేట్ వస్తుంది. సో ఫిజికల్ మీట్ కోసము ఆల్రెడీ ఒక 3-4 ప్లేసులు చూసాము. హోటల్ అనేసరికి ఏమవుతుందంటే హోటల్స్ లో మనకి ఫ్రీడమ్ లేదు. దానికోసము నిన్నంతా ప్రజెంట్ మేము హైదరాబాద్ లో ఉన్నాము. నిన్న సునీత మధ్య గారి ఇంట్లో మాకు విందు భోజనం వచ్చింది.
సో మీకు ఈరోజు మధ్యాహ్నమే మీకు అప్డేట్ ఇస్తాము వాటి అంటే ప్లేస్ ఎక్కడైనది కొంచెం ఓపెన్గా ఉండి కొంచెం ఆ యోగా ఫీల్ ఉండాలి. ముందు హోటల్ అని చెప్పేసి హోటల్ వాళ్ళతో మాట్లాడాం, బట్ వాళ్ళు మీరు గెంతకూడదు, జంప్ చేయకూడదు, ఏవో రిస్ట్రిక్షన్ చెప్తున్నారు. సో అవి కొంచెం ఇబ్బంది కదా మనకి, అవి చేయకుండా ఉండలేం కదా యోగా అనేసరికి. ఇంకేమీ లేనప్పుడు చూద్దాం, విల్సి. సో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి మీరు అందరూ కూడా కొంచెం. అంటే కొన్ని హోటల్ అనేసరికి ఫెసిలిటీస్ బాగుంటాయి, హాల్ పెద్దలు లేవు, సో ఈ క్రియలు చేయడానికి బాగుండవు. సో బయట అనేసరికి హాల్ పెద్దవి ఉంటాయి, ఓపెన్ గ్రౌండ్స్ ఉంటాయి, ఫెసిలిటీస్ మొత్తం అనుకున్నంత లెవెల్లో ఉండవు. సో కొన్ని కావాలంటే కొన్ని మనం కాంప్రమైజ్ కావాలి. సో వీఆర్ ట్రైంగ్ టు డూ అవర్ బెస్ట్. ఇంకోటి 2 ఉన్నాయి టుడే, వీ విల్ సీ దట్ అండ్ వీ విల్ ఫైనలైజ్. సో ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్న అన్ని దాంట్లో పర్ఫెక్షన్ వచ్చేసిందిగా మీకు? ఎస్ సార్. అందరూ కూడా ఎస్ సార్. ఓకే. సో మళ్ళీ ఈరోజు మీ గ్రూప్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మనం నెక్స్ట్ ఆసనాలకు వెళ్తామో అది కొంచెం స్పీడ్గా వెళ్తాము. సో ఓకే, ఓకే మోర్ పవర్ టు ఆల్. ఓకే సార్. క్లోజ్ చేద్దాం. తర్వాత మీరు ఎవరైతే టీమ్ లీడర్స్ ఉన్నారో టీమ్ లీడర్స్ తోటి, అదే న్యూగా సెకండ్ టీమ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళతోటి చిన్న మీటప్ ఉంటుంది. సో మీ టీమ్ లీడర్ వాళ్ళు మీకు లింక్ పెడతారు. ఎవరైతే సెకండ్ టీమ్ లీడర్గా మీరు మీ గ్రూప్ నుంచి చూస్ చేసుకున్నారో వాళ్ళకి చిన్నగా మీటప్ ఉంటుంది. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ ఇంట్రడక్షన్ కింద. సో తర్వాత మనం వైండప్ అవుతాం. మీకు మీ టీమ్ లీడర్ దగ్గర నుంచి మీకు లింక్ వస్తుంది, ఇప్పుడే మీరు జాయిన్ అవ్వాలి. సో క్లోజ్ చేద్దాం. ఎవరు క్లోజ్ చేస్తారు? సో పద్మ గారు క్లోజ్ చేస్తారమ్మా మీరు? ఓకే సార్. మళ్ళీ ఓకే. శాంతి మంత్రం చెప్పాను సార్. ఓకే. సో దానికంటే ముందు యోగా ఫర్ మీ, ఐఎమ్ ఫర్ ది నేషన్, జై హింద్, జై భారత్, వందే మాతరం మీరు చెప్పాలి. మీరు చెప్పిన మేము చెప్తాం. తర్వాత కదా సార్, లాస్ట్ లో కదా జై హింద్ జై. ఇప్పుడు చెప్పేసి అదే ముందు శాంతి మంత్రం చెప్పేసి అది దాంతో క్లోజ్ చేస్తాం. అందరూ స్థిర సుఖాసనము. నమస్కారం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ 3 సార్లు ఓం చెప్పి ఓ సర్వే భవంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ చేతులు వెనక్కి పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ సరెండర్. అందరూ యోగా ఫర్ మీ, యోగా ఫర్ మీ, ఐఎమ్ ఫర్ ద నేషన్, ఐఎమ్ ఫర్ ది నేషన్, జై హింద్, జై హింద్, జై భారత్, జై భారత్, వందే మాతరం. వందే మాతరం. భారత్ మాతా కీ జై. జై. భారత్ మాతా కీ జై. జై. భారత్ మాతా की जय. See you tomorrow.
హ్యావ్ ఏ నైస్ డే.